హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ వందనాలు చెల్లించుకున్నాం. కృపా కనికరం గల దేవ నీకే వందనాలు. నిత్యుడగు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, కనికరం గల రాజా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు. సమాధాన అధిపతి, సమాధానాన్ని మేము అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఇచ్చే అధిపతి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ. అవును తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని హెచ్చించేదరో అక్కడ నీ ఉంటానని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. ఇక్కడ ఇద్దరం కూడి నీ నామాన్ని కనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధిని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క సన్నిధిలో మోకరించి మాకు ప్రార్థనలు వినిపించుతున్నాం తండ్రి. మా యొక్క ప్రార్థనకు చెవి యొక్కి ఉన్నామని మేము నమ్ముచున్నాం. మా యొక్క ప్రార్థనకు మీరు సమాధానం ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరే సమాధాన అధిపతి అయి ఉన్నారు దేవా. ప్రతి ఒక్క దానికి సమాధానం ఇచ్చే దేవా నీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆరాధన బృందాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాం. మా యొక్క ఆరాధన అంతట్లోనూ మీరు తోడై ఉండండి. బ్రదర్ వాక్యం చెప్తుండగా ఆ వాక్యం అనేది రెండంచెల ఖడ్గంగా మాకు హృదయంలో నాటుకుపోయినట్లు సహాయం దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సంఘ నాయకులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, సంఘ నాయకుల చేత ఎంతోమంది సువార్త ప్రకటించి ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేక అభిషేకంతో నింపండి తండ్రి. ప్రత్యేకంగా మన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థన అంతట్లోనూ మీరు తోడై ఉండండి. మీ యొక్క నడిపింపుని మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన నెలలో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధుల వందనాలు తండ్రి. అవును తండ్రి, తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను ఎడబాయను అని చెప్పి ఉన్నారు తండ్రి. మా యొక్క ప్రతి ఒక్క నడవడికలను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. పరిశుద్ధుల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ వందనాలు వందనాలు వందనాలు. నా కన్నీటితో మొరపెట్టుడు నేను మీకు సమాధానం ఇస్తానన్నావు తండ్రి. మీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా వారికి ఇప్పుడే యేసు నామంలో సమాధానం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ వందనాలు 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 తండ్రి. ఈ యొక్క నామాన్ని హెచ్చిస్తున్నాం, ఈ యొక్క నామాన్ని గనపరుస్తున్నాం తండ్రి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి అవసరతలను తీర్చండి, అక్కర్లను తీర్చండి. వారి యొక్క తలంపులను, లోక తలంపులు, లోక ఆశల నుంచి మమ్మల్ని దూరం చేయండి తండ్రి. నీ యొక్క సమాధానంతో మమ్మల్ని నింపండి, నీ యొక్క ప్రేమతో మమ్మల్ని కట్టండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యొక్క చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి సజీవైన దేవుని ఆరాధిద్దాము. ఈ నూతనమైన దినమున దేవుడు మనల్ని ఈ విధంగా నిలిపినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 103వ కీర్తన చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కృతదగునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడు వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మనమందరము లేచి నిలబడదాం, దేవుడిని స్తుతిద్దాం. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, మన ప్రాణమంతటితోనూ, మన మనసంతటితోనూ ఏకాగ్రతతో దేవుడిని మనము ఈరోజు మన ఇంట్లోకి దేవుడిని మనం పిలుద్దాం. హల్లెలూయా. दुनिया में हो गया
गाते थे, स्वर्ग झूम झूम करके ये गाते थे, स्वर्ग झूम झूम करके ये गाते थे। सारा दुनिया का दूर आ गया, सारा दुनिया का दूर आ गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। मुझसे सोनम डुबा लेकर आए थे, मुझसे सोनम डुबा लेकर आए थे, मुझसे सोनम डुबा लेकर आए थे, मुझसे सोनम डुबा लेकर आए थे। माता मरियम का लाला गया, माता मरियम का लाला गया, आज पैदा मसीह हो 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 गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह 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 हो गया। హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుందండి, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడా ఉత్సాహ ధ్వనులు చేయును గాక అని వాక్యం సెలవిస్తుందండి. మనమందరము నదుల వలె చప్పట్లు కొడదాము, కొండల వలె గొంతులెత్తుదాము, ఉత్సాహంతో సంతోషంతో దేవుని స్తుతిద్దాము, దేవుని ఆరాధిద్దామండి. హల్లెలూయా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు, యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు, యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. ఎదిగదు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను, ఎదిగదు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను, జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ
అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. హల్లెలూయా. అవును, మనము సాధించేది దేవుని దగ్గర ఏది లేదు. దేవుడి యందు మనం ప్రతిదీ సాధించగలము. ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా అవుతుంది. మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు మనకు మార్గములను చూపిస్తాడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరం చేతులు పైకెత్తుదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మధ్యలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మధ్యలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించెదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా, 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 సేవించేదా. నా ప్రాణమున్నంత వరకు
నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యేసయ్యా, హల్లెలూయా ప్రభా, తండ్రి ప్రభా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం యేసయ్యా. తన మాకు జీవిత కాలం అంతా ప్రభా, తండ్రి ప్రభా, జీవితం అంతా నీకే బ్రతికేదం యేసయ్యా. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. కేవలం మీ కొరకు ప్రభా, నీ యొక్క నామాన్ని మేము హెచ్చిస్తున్నాం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం చేస్తున్నాం. మిమ్మల్ని హెచ్చించాలి, మా సహాయాన్ని అందించండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి ప్రభా, నీకు స్తోత్రం. మిమ్మల్ని సేవించే రీతిగా, మిమ్మల్ని ప్రేమించే రీతిగా మమ్మల్ని దీవించండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. నిన్ను మేము ఆరాధించదము ప్రభువా, నిన్ను మేము ఆరాధిస్తాము.
హల్లెలూయా హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుందరు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుందరు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా కృపానందన రాజుకే. మట్టి నుండి తీయబడితివి, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితివి, మరలా మట్టికే చేరుదును. నాకైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. నన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రాజుకే. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు
దేవా స్తోత్రాలు ప్రభా, మహిమ తండ్రి దేవా, యేసయ్యా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహిమాన్వితుడా, ఘనతకు యోగ్యుడా, స్తుతులకు యోగ్యుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవును తండ్రి, నీవు గొప్ప దేవుడు ప్రభా, గొప్ప కార్యంలో మా జీవితంలో చేసినందుకు వందనాలు ప్రభా. దేవా నీ యొక్క గొప్ప కార్యంలో దేవా తండ్రి, నీ యొక్క గొప్ప కార్యంలో దేవా తండ్రి మేము దేవా జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. నీ నామమును హెచ్చిస్తున్నాము తండ్రి, నీ నామమును కనపరుస్తున్నాము ప్రభా. అవునేసయ్యా దేవా స్తోత్రాలు ప్రభా. దేవా మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా దేవా, ఉన్నవాడను అనువాడను నిరంతరము మీతో ఉండువాడనని దేవా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. అవును ప్రభా దేవా స్తోత్రాలు ప్రభా. దేవా నీవు మాకు తోడుగా ఉన్న దేవుడు ప్రభా. మమ్మల్ని వెన్ను తట్టి మా యొక్క చెయ్యి పట్టుకొని దేవా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఆ యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు అయినారు ప్రభా. అవును ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవును ప్రభా దేవా యేసయ్యా, నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములను మా వెంట వచ్చునని వాగ్దానము దేవా తండ్రి మా యొక్క జీవితాల్లో దేవా తండ్రి మీరు ఉంచినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క కృపను ఈ యొక్క క్షేమమును దేవా తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభా. దేవా మహిమ చెల్లిస్తున్నాము నాయనా. దేవా అల్ఫాయు ఒమేగాయు నేనే అని సెలవిచ్చున్నావు ప్రభా. దేవా ఉన్నవాడను అనువాడను నేనే అని సెలవిచ్చున్నావు ప్రభా. దేవా అవును ప్రభా. దేవా మాతో ఉండు దేవుడు అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా పరిశుద్ధుడా, పావనుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా నీ యొక్క కృపతో మమ్మల్ని కట్టినందుకు వందనాలు ప్రభా. నీ యొక్క క్షేమం మాకు వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా నీకు వందనాలు యేసయ్యా. దేవా మా యొక్క అడుగు జాడల్లో దేవా తండ్రి నీవు ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా. దేవా తండ్రి మా యొక్క రాకపోకల్లో మీరు ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా ఏ యొక్క అపాయము మీకు గుడారంలో సమీపించదన్న వాగ్దానం దేవా తండ్రి మా యొక్క సంఘంలో నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా నీ యొక్క దక్షిణ హస్తంలో దేవా తండ్రి మా యొక్క సంఘం మీద ఉంచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా తండ్రి నీవు దేవా తండ్రి చేసిన గొప్ప కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. మిమ్మల్ని కనపరుస్తున్నాము తండ్రి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. దేవా స్తోత్రాలు ప్రభా. దేవా నీకే సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని దేవా తండ్రి దేవా ఈ యొక్క చిన్ని ఆరాధన దేవా మీ యొక్క పాదములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. Greetings to you once again in the wonderful name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీకు శుభవచనాలు పలుకుచున్నాము. On behalf of my pastor, మా పాస్టర్ గారి తరపున, Victor Edwin garu, మన పాస్టర్ గారు విక్టర్ ఎడ్విన్ గారి I తరపున especially greet you in the holy name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మేము అందరికీ శుభవచనాలు పలుకుచున్నాము. In fact, we are very delighted to have him here. ఇక్కడ మా మధ్య ఉండడం మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. We also greet everyone, ప్రతి ఒక్కరిని కూడా, and we are sure that God has blessed you దేవుడు మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదించడం because you are all in our prayers. ఎందుకంటే మీరందరూ మా ప్రార్థనలో ఉన్నారు. If you have any prayer request, మీకు ఏదైనా ప్రార్థనాంశం have any ఉన్నట్లయితే, hardship, any problem, ఏదైనా కష్టం ఉన్నా, ఏదైనా శోధన ఉన్నట్లయితే, సమస్య ఉన్నట్లయితే, please feel free to call us. మాకు ఫోన్ చేసి మాట్లాడడానికి మీరు ఏమీ సంకోచించవద్దు. And we will pray for you. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. God is good. దేవుడు మంచి దేవుడు. All the time. ఎల్లప్పుడూ God is good. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. So keep rejoicing in the Lord. కాబట్టి దేవుని యందు మనము ఆనందిద్దాము. Whatever may be the circumstances, మన పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా let us praise Him. మనము ఆయనని ఘనంగా స్తుతిద్దాం. For He is good. ఆయన మంచి దేవుడై And He ఉన్నాడు. will never leave us. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. We thank and praise God for the good health given to our pastor Edwin Uncle garu, Prem auntie, Sheila auntie, Dorita auntie.
పాస్టర్ ఎడ్విన్ గారికి, ప్రేమ ఆంటీకి, షీలా ఆంటీకి, డార్తి ఆంటీకి, వీరందరికీ దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Let's continue to pray for them. వారి కొరకు ప్రార్థన And కొనసాగించండి. also we praise God for the good health given to all our church members. మన సంఘ సభ్యులందరినీ కూడా దేవుడు కాపుదల్లో ఉంచుతూ మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We also greet Chintal Church and Pastor Srinivas in the mighty name of Jesus. చింతల సంఘము పాస్టర్ శ్రీనివాస్ గారు కూడా శుభవచనాలు పలుకుచున్నారు. And to the congregation. సంఘానికి కూడా. And we also greet Ziyaguda Church జియాగుడ సంఘము in the holy name of Jesus. యేసు పరిశుద్ధ నామములో వారిని కూడా శుభవచనం పలుకుచున్నాము. We now have offerings. మనకి ఇప్పుడు కానుకల సమయము. As usual, take out your offering cover. ఎప్పటిలాగా మీరు మీ ఆఫరింగ్ ఒక కవర్ లో పెట్టినట్లయితే Write your name. మీ యొక్క పేరు రాసుకోండి. Prayerfully give how the Lord leads you. ప్రార్థనా పూర్వకంగా ప్రభు మిమ్మల్ని నడిపించినట్లుగా మీరు దానిని ఇవ్వండి. Give cheerfully, for the Lord loves a cheerful giver. మీరు సంతోషంగా ఇవ్వండి. దేవుడు సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడు. And now I request Brother Arun to pray for the offering and for the message. అరుణ్ సహోదరుని నేను ఇప్పుడు ఆఫరింగ్ కొరకు, కానుకలు, కృతజ్ఞతార్పణలు, దశమ భాగాల కొరకు మరియు ఈ వర్తమానం కొరకు ప్రార్థించాలని విన్నవిస్తూ Brother Arun Ruben. అరుణ్ రూబెన్ సహోదరుడు మన ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. Father God, thank you, Lord Jesus, for this wonderful time you have given us, O Lord God. As you have added one more day in our lives, O Lord God, we give you thanks, O Lord. We praise you. Lord, we bow down before you, O Lord Father, because you have given us good health, and Lord, you have given us what is needed in the right time to live on this earth, O Lord Jesus. We give you glory, we give you honor, we give you praise, O Lord. And Lord God, especially today as I pray for the offerings, O Lord Jesus, whatever we are going to offer you, O Lord, it is just for your glorification, O Lord Father God. Whatever we possess, it is yours, O Lord Jesus. And I do believe that you are going to do great and mighty things in all our lives, and you will protect our families and us also, Lord Jesus. Give us your good health, strength, wisdom, knowledge, understanding how to live a life, O Lord Father. Without you, we are nothing, O Lord God. And I do believe that you are going to do greater miracle in this wonderful family, O Lord, the fellowship you have given us, O Lord. As we are going to hear your word of Father God, Lord, let your word be preached of Father God into multitudes of people, O Lord. And let the word be heard, and Lord, let the word be put into action, O Lord Jesus. Be with us all, O Lord Father God. And Lord, as we want to gather together as soon as possible, Lord Father, it's been more than 9 months, Father God, we have not been gathering, O Lord. But Lord, you have a great plan and purpose for everyone, O Lord Father God. Be with us, O Lord Jesus. Protect us, guide us, O Lord. Guard us, O Lord. And protect our families as well, O Lord. In Jesus' mighty name I ask, O Lord. Amen. Yeah, it's wonderful to be here to share the word of God. ఇక్కడ మీ మధ్య ఉండి దేవుని యొక్క వాక్యం పంచుకోవడం ఎంతో అద్భుతము. God has a great plan for each one of us. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. We welcome all those who are watching online on this Sunday worship service. ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమానికి ఆన్లైన్ లో వచ్చిన వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. Apart from all our church members. మన సంఘ సభ్యులు కాకుండా ఎవరైనా చూస్తున్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. Amen. ఆమేన్. And God is good. దేవుడు మంచి దేవుడు. All the time. ఎల్లప్పుడూ మంచి We దేవుడు. should always be thankful to God. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. A grateful heart is always a thankful heart. కృతజ్ఞత గల హృదయము ఎప్పుడు కూడా దేవునికి వందనాలు చెప్తూ ఉండాలి. A child who is growing in the Lord will always be thankful. ఎవరైతే ఒక కుమార్తె ప్రభువునందు ఎదుగుతూ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. I would like to share one small testimony. నేను ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని చూస్తున్నాను. Once it happened, ఒకసారి ఇలా జరిగింది. one of our church member, మన సంఘ సభ్యులు ఒకడు, Arun Ruben brother, అరుణ్ రూబెన్ సహోదరుడు, has put up a prayer request in the group. ఆయన ఒక ప్రార్థన విన్నపాన్ని గుంపులో పెట్టారు. And pray for
Brother Victor's mother was serious. విక్టర్ సహోదరి యొక్క తల్లి ఎవరైతే బాగలేదో వారి గురించి She was serious and please pray. ఆమె ఆరోగ్యం బాగలేదు, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పారు. If you can call him, he will be encouraged. ఒకవేళ మీరు ఫోన్ చేసి ప్రార్థన చేసినా ఆమె ఎంతో ప్రోత్సహించబడుతుంది అని చెప్పారు. Victor brother will be encouraged. విక్టర్ సహోదరుడు చాలా ప్రోత్సహించబడతారు అని చెప్పారు. Because his mother was very serious. ఎందుకంటే ఆయన తల్లి గారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. It happened in June. అది జూన్ నెలలో జరిగింది. And I called him and prayed for him. నేను నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నాను వారి And గురించి. I told him to keep thanking the Lord. నేను ఆ సహోదరుడికి ఫోన్ చేసి ఇట్లాగన్నాను, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దేవునికి అని చెప్పాను. Because there is a power in thanking God. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో శక్తి ఉన్నది. The whole group where Arun and Kiran and all, they are all praying. ఆ గుంపు అంతా కూడా అరుణ్ సహోదరుడు, కిరణ్ సహోదరుడు అందరూ కూడా ప్రార్థన And I చేస్తున్నారు. started sending the daily devotions that I sent to various groups to Victor. నేను ప్రతిరోజు పంపించే డైలీ డివోషన్ ని విక్టర్ సహోదరుడు కూడా పంపించాను. There are many people who send a response saying, God blessed me today's devotion like that. ఎంతో మంది డివోషన్ చదివిన తర్వాత దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదించారని తిరిగి చెప్పారు. We don't do it for taking the glory. We do it to impact the kingdom of God. మనము మనకేదో మహిమ కావాలని, పేరు రావాలని మనం అది చెయ్యం, కానీ దేవుని యొక్క రాజ్యంలో ఒక ప్రభావం గురించి అది పంచుకోవడంలో జనులు ఒక దేవుని రాజ్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా ప్రభావితం కావాలని We should bless them, we should strengthen them, మనం we should bring them closer to God. వారిని ఆశీర్వదించాలి, వారిని బలపరచాలి, ప్రభువుకి ఇంకా దగ్గరగా అవ్వాలని నడిపించాలి. So he used to send like that every now and then. నేను అప్పుడప్పుడు ఇలా పంపిస్తూ His ఉండేవాడిని. mother, he told me she was on deathbed. ఆ తల్లి చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారని ఆ సహోదరుడు నాతో And she పంచుకున్నారు. was healed miraculously and she is doing well now. ఇప్పుడు ఆ సహోదరి అద్భుతంగా ఆమె స్వస్థత పొందుకొని ఆమె బాగా ఉన్నారు. And one fine day what he did, ఒక రోజు ఆయన Without informing me, నాకేమీ చెప్పకుండానే he uploaded it in the YouTube. అది యూట్యూబ్ లో చెప్పారు. YouTube, he has uploaded my daily devotion మా రోజు పంపించే డివోషన్ ని పెట్టారు on December 1st. డిసెంబర్ 1వ And తారీఖు. then he asked me whether I should should I do it continually. నేను దాన్ని రోజు చెయ్యనా, అట్లాగా యూట్యూబ్ లో పెట్టనా అనేసి అడిగారు నన్ను. And he was asking for a permission. నాకు అనుమతి కోసం అడుగుతూ ఉన్నాడు. And then he started doing that. అది అలాగా పెట్టడం ప్రారంభించాడు. What I'm trying to say here, conclude is, నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నాను అంటే, a thankful heart is always a grateful heart. ఒక కృతజ్ఞత కలిగిన హృదయం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలే చెల్లిస్తుంది, వందనాలు చెప్తుంది. Whether they are coming to our church or not coming to our church, but still they are part of our church. వారు మన సంఘానికి వచ్చిన ఒక భాగంగా ఉన్నా లేకపోయినా మన సంఘంలో భాగస్తులే వారు. Because they were part of our church. వారు మన సంఘంలో ఉండేవారు. So we continue to pray for them. మనము వారి కొరకు ప్రార్థన చేయడం కొనసాగిస్తూ ఉన్నాము. And I know about Brother Arun. Why I am saying is, when our church members are growing, we are happy. మన సంఘ సభ్యులు దేవునిలో ఎదుగుతూ ఉన్నట్లయితే మనం ఎంతో సంతోషిస్తాము. I heard when Arun brother's father passed away అరుణ్ సహోదరు in an accident. చనిపోయినప్పుడు He was totally shaken. ఆయన ఎంతో కదిలింపబడి ఎంతో దుఃఖంలో ఉన్నాడు. He was totally in the world. ఆయన ఆ సమయంలో లోకంలో ఉన్న వాడిలాగా ఉన్నాడు. He did not know what to do. ఆయనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేది. That's what I came to know. Then he had a tremendous transformation in his life. ఆ తర్వాత ఒక గొప్ప రూపాంతరం జరిగింది ఆయన జీవితంలో, మార్పు జరిగింది. Like I remember, like Saul changing to Paul. సౌలు పౌలు వలె మారినట్లుగా. The one who was in the world. ఎవరైతే లోకంలో ఉన్నారో. I understand he was carrying the Bible the moment he got in touch with God. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి తాకిడి వచ్చిందో అప్పుడు ఆయన బైబిల్ మోసుకుంటూ వెళ్ళాడు. From that day, ఆ రోజు నుండి he has been living in line with the word of God.
అప్పటి నుండి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ It is not how long we are growing as Christians. మనం ఎంత కాలము క్రీస్తునందు ఎదుగుతున్నామో, How long we are doing the activities, it is not important. ఎంత కాలంగా మనం ఆ పనులు చేస్తూ ఉన్నామో అది కాదు ముఖ్యము. But how we live is important. మనం ఎలాగ జీవిస్తున్నాం అన్నది ప్రాముఖ్యం. And I and Arun brother, we are in that professional link called LinkedIn. నేను అరుణ్ సహోదరుడు ఒక లింక్ లో ఉన్నాము. LinkedIn, that is LinkedIn. అన్నదాన్ని. And you know, when I read in that profile, నేను ఆ ప్రొఫైల్ చదివినప్పుడు there were several testimonies about how Arun has helped people. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అరుణ్ సహోదరుడు ఎలాగా అందరికీ సహాయం He's చేశాడు. a very helping man. ఆయన చాలా సహాయకుడిగా Very ఉంటాడు, patient. చాలా సహనం కలిగి ఉంటాడు. And I was blessed about his testimony. ఆయన సాక్ష్యాలను బట్టి నేను ఎంతో ఆశీర్వదింపబడ్డాను. ఆయనని గూర్చిన సాక్ష్యాలను బట్టి నేను ఎంతో ఆశీర్వదింపబడ్డాను. Because in life, we should be always grateful to God. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. A person who comes close to God, ఎవరైతే దేవునికి సమీపంగా వస్తారో remember, he will always be grateful. ఆయన ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు. For small things he says, thank you Anna. చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన ఎంతో కృతజ్ఞత Or చెల్లిస్తాడు. they will say, thank you sister. వాళ్ళు అంటారు, Their heart is full of gratefulness. వాళ్ళ హృదయం పూర్తిగా కృతజ్ఞత భావంతో ఉంటది. A grateful heart, a thankful heart is always a grateful heart. ఒక కృతజ్ఞత చెల్లించే హృదయం ఎప్పుడూ కూడా అది ఒక నమ్మకస్తమైన హృదయము మరియు ప్రతి దానికి దేవునికి వందనాలు చెల్లిస్తాము అని అనుకునే హృదయం. And it's wonderful that our young people are being blessed. మన యవనస్తులు ఆశీర్వదింపబడ్డారని ఎంతో ఆనందిస్తూ We keep ఉన్నాము. praying for you, all young people in our church. మన సంఘ సభ్యులందరి గురించి యవనస్తుల గురించి ప్రార్థిస్తూ ఉంటాము. And some people are getting jobs. కొంతమందికి ఉద్యోగాలు Some వస్తున్నాయి. people are getting admission for the post graduation. కొంతమందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అడ్మిషన్స్ వస్తున్నాయి. We praise God. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. God is doing great things. దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. Never give up. ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. Be pursuing your goals. ఆయన నీవు ఏదైతే గురి కలిగి ఉన్నారో దానిలో ముందుకు వెళ్ళినట్లుగా ఆశీర్వదిస్తూ Yes, ఉన్నాడు. God will never leave you. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. Amen. ఆమేన్. Last time we have discussed about different people, men of God who were praying. కిందటి సారి మనము ఎవరైతే ప్రార్థిస్తున్నారో రకరకాల మనుషులు వారిని గురించి మాట్లాడుకున్నాము. We heard the prayer of Daniel, మనం దానియేలు యొక్క ప్రార్థన చూసాము. prayer of Paul, పౌలు యొక్క ప్రార్థన prayer చూసాము. of Abraham. అబ్రహాం యొక్క ప్రార్థన Lot చూసాము. of men of God, women of God. ఎంతో మంది దైవజనులు దేవుని కుమార్తెల యొక్క ప్రార్థనలు మనం చూసాము. And for some, God has answered immediately. కొద్ది ప్రార్థనలు వెంటనే జవాబిచ్చారు. For some people, కొంతమందికి He delayed it. అది కొంచెం ఆలస్యం When చేశారు. God delays it, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే what we do is very important. మనము ఆ ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. When God delayed in Abraham's life to give a child, అబ్రహాం జీవితంలో దేవుడు ఆశీర్వదించడానికి కొంచెం ఆలస్యం చేస్తున్నప్పుడు he did few mistakes. కొన్ని తప్పు పనులు చేస్తాడు. Maybe probably because of that, God prolonged that. దాన్ని బట్టి దేవుడు కొంచెం ఎక్కువ సమయం Maybe it took తీసుకున్నాడు. 25 years. ఆయన 25 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. Because in the middle, ఎందుకంటే మధ్యలో through Sarah, they have brought Hagar. They have brought Hagar in the middle of the line. సారై నుంచి ఒక పని మనిషి అయిన హాగర్ని తీసుకురాబడ్డారు. And then because of that, they had a son. హాగర్ని బట్టి వారు ఒక కుమారుడు కలిగి But ఉన్నారు. then God delayed again 11 years for Abraham to get a child from Sarah. సారై నుంచి ఒక కొడుకు కలగడానికి ఇంకో కొద్ది సంవత్సరాలు 11 years. It took 11 years. 11 సంవత్సరాలు చూశాడు. And sometimes when it is delayed, కొన్నిసార్లు ఆలస్యం అయింది అని అంటే we should not think it is a denial. అది ఇంకా జరగదు అని కాదు కానీ Because God is a God who answers prayers. దేవుడు జవాబులు ఇచ్చే దేవుడే. He answers prayers in the morning, ఆయన ఉదయం
ప్రార్థనకి He answers జవాబిస్తారు. prayers in the afternoon. ఆయన మధ్యాహ్న సమయంలో ప్రార్థనకి He answers prayers జవాబిస్తారు. in the evening. ఆయన సాయంకాలం కూడా ప్రార్థనకి In జవాబిస్తారు. 24 hours he answers our prayers. 24 గంటలు ఆయన మన ప్రార్థనలన్నిటికీ ఉత్తరం ఇస్తాడు. God answers prayer in the morning. God answers prayer at noon. God answers prayer in the evening. So keep your heart in tune. దేవుడు ఉదయకాలం చేసే ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలకి జవాబిస్తారు, మధ్యాహ్నం చేసే ప్రార్థనకి జవాబిస్తారు, అన్ని సమయాల్లో దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తారు అనేసి పాటకు అర్థమై ఉన్నది. So he answers our prayers. కాబట్టి దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తారు. So we should not be discouraged. కాబట్టి మనం ఏ విషయం బట్టి మనం నిరుత్సాహపడకూడదు. Today we will discuss about one character in the Bible. ఈ రోజు బైబిల్లో ఒక్క వ్యక్తిని గురించి మనం చూద్దాము. How she came closer to God. ఆమె ఎలాగా దేవునికి సన్నిహితంగా వచ్చింది అన్న విషయం. There are two things which happen in Christian life. రెండు విషయాలు అక్కడ జరుగుతాయి. One is ఒకటి, when we have trials, మనకి శోధనలు శ్రమలు when వచ్చినప్పుడు, our prayers are not answered, మన ప్రార్థనలకు జవాబు పొందకుండా ఉన్నప్పుడు either we come close to God, మనము దేవునికి సన్నిహితంగా వస్తాము, either we shut up with God and look to others. లేదా మనము వేరే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాము, దేవుని దగ్గర నుంచి కొంచెం దూరం అయ్యి. So in the delay period, మనం ఆ ఎదురు చూసే సమయంలో we should be faithful to God. మనము దేవుని పట్ల నమ్మకస్తుగా ఉండాలి. So today we will discuss on this, one of the great characters in the Bible. మనము ఈ రోజు బైబిల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గుణగణాల గురించి మనం చూద్దాము. She is a woman of prayer, ఆమె ఎంతో ప్రార్థనా పరురాలైన స్త్రీ. and her name is Hannah. ఆ సహోదరి పేరు హన్నా. Let us go to 1 Samuel chapter మొదటి 1. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయానికి వెళ్దాము. Now there was certain man of Ramathaim Zophim of the mountains of Ephraim, and his name was Elkanah, the son of Zechariah, the son of Elihu, the son of Tohu, the son of Zuf, an Ephraimite. ఎఫ్రాయిం మన్యమందు రామతయిమోత్సము అనే పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమైన ఎరోహాము కుమారుడు. ఇతనికి ఇద్దరు భార్యలుండిరి. Elkanah means God bought. ఎల్కానా అంటే దేవుడు తీసుకుని వచ్చాడు, God bought. దేవుడు కొన్నాడు. And he had two wives. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. The name of the one was Hannah, and the name of the other was Peninnah. ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. And who is the first wife? Can you tell me? మీరు చెప్పగలరా ఎవరు మొదటి భార్య అని? Normally the first name which is given will be the first wife. ఎప్పుడైతే మొదటి పేరు చెప్తారో వాళ్ళే మొదటి భార్య అని అనుకుంటారు. It's obvious, is it not? అలాగే మనం ఆచరిస్తాం కదండి. So Hannah was the first wife. హన్నా మొదటి భార్య. And Elkanah lived with Hannah. ఎల్కానా హన్నాతో జీవించాడు. And she is a wonderful woman of God. ఆమె అద్భుతమైన దేవుని బిడ్డ అయి ఉన్నది. Elkanah loved Hannah very much. ఎల్కానా హన్నాని చాలా ప్రేమించాడు. But she did not bring forth children. కానీ ఆమెకి సంతానం లేకుండా ఉండింది. And mysteriously we do not know God's ways. మనము దేవుని యొక్క మార్గాలు ఎరగము. We do not know His thoughts. ఆయన యొక్క ఆలోచనలు తలంపులు మనం ఎరగము. Many a times we are confused in our life. ఎన్నోసార్లు మన జీవితంలో తికమక పరిస్థితులు, అయోమయం పరిస్థితిలో ఉంటాం. We have many questions in our life. మన జీవితంలో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. What is happening to me? నాకు ఏం జరుగుతుంది అని. Here also, ఇక్కడ కూడా a great woman of God, ఒక గొప్ప దైవుని బిడ్డ, దైవజనురాలు. she has no children. ఆమెకి పిల్లలు లేరు, సంతానం లేదు. If you see the word, మనం వాక్యం చూసినట్లయితే the Lord has closed the womb. 5th verse. 5వ వచనం మనం చూసినట్లయితే, But Hannah, he would give a double portion for he loved Hannah, although the Lord has closed her womb.
ఇక్కడ 5వ అధ్యాయంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసినని వాక్యం చెప్తుంది. కానీ ఆమె గర్భాన్ని మూసివేశాడు దేవుడు అని మనము ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో చూస్తుంటాం. The Lord has closed the womb. దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడు. It was mysterious. అది చాలా ఒక And then అంతుపట్టని as the story goes on, అది అలా కొనసాగుతూ ఉంది. the world was questioning the family. ఈ లోకస్తులందరూ కూడా కుటుంబాన్ని అడుగుతూ ఉన్నారు, Why you don't have children? ఎందుకు పిల్లలు లేకుండా ఉన్నారు అని. And then maybe the friends, the well-wishers of Elkanah said, hey, Hannah, you love her, but marry some other person, you will and have children. అందరూ ఆయనకి ప్రేమైన వాళ్ళు అంతా చెప్పుంటారు, నువ్వు హన్నాను ఎంతో ప్రేమించావు కానీ నువ్వు మళ్ళా వివాహం చేసుకో, నీకు సంతానం ఉంటుంది అని చెప్పి ఉండొచ్చు. Probably. And then Elkanah is waiting on the Lord. ఎల్కానా దేవుని కొరకు ఎదురు చూసే బదులుగా And keep praying together with Hannah. హేనాతో కలిసి ప్రార్థన చేసేదానికి బదులుగా He listened to the word. ఈ లోకస్తులు ఏం చెప్పారో అదే విని ఉండుంటారు. And probably he married, and that's the reason we see another name called Peninnah. ఆ కారణం చేత మనం ఇంకొక పేరు పెనిన్నాని చూస్తున్నాం, ఇంకొక భార్య. And Peninnah was blessed with children. పెనిన్నాకి పిల్లలు కలిగిరి. And Elkanah was very happy. ఎల్కానా దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. And every year she was producing children. ప్రతి సంవత్సరం ఆమె పిల్లల్ని కంటూ ఉన్నది. And Elkanah was happy and happy. ఎల్కానా సంతోషిస్తున్నాడు. Because every man wants children. ఎందుకంటే Every family likes to have children. ప్రతి ఒక్క కుటుంబస్తులు పిల్లలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. And Peninnah was not a good person in the sense she was you can read, if you go through we will understand. పెనిన్నా ఆమె సరిగ్గా మాట్లాడడం లేదు. మనము తర్వాత వచనాలు చూస్తూ ఉన్నప్పుడు పెనిన్నా గురించి రాయబడింది. Let's go into the word of God. మనం దేవుని యొక్క వాక్యం వైపు వెళ్దాము. And he had two wives. The name was Hannah and the name of other Peninnah. Peninnah had children, but Hannah had no children. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. Why I say Peninnah was not a good person? ఎందుకు నేను పెనిన్నా ఆమె ఒక మంచిది కాదు అని చెప్పానంటే, సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పానంటే 6th verse. 6వ వచనం. And her rival ఆమె వైరి also provoked her severely. ఆమె వైరి అని రాయబడింది ఇక్కడ. ఆమెను విసిగించారంట. To make her life miserable. హన్నాని పెనిన్నా చాలా విసిగించి ఆమెకు కోపం పుట్టిస్తూ వచ్చిందంట. So this is what happens. ఇలాగే జరుగుతూ ఉంటుంది. When we are weak in certain thing. మనము కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నప్పుడు. Are you weak in any area? మీరు ఏ విషయంలో అయినా బలహీనంగా ఉన్నారా? Let me say. నేను నీతో చెప్తున్నా. Every believer has his own strengths, her own strengths, and every believer will have his own weaknesses, her own weaknesses. ప్రతి విశ్వాసి, ఒక విషయం నేను చెప్తున్నాను, ప్రతి విశ్వాసి వారికి కొన్ని విషయాల్లో బలంగా ఉంటారు, కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రతి మనుష్యునికి కూడా కొన్ని విషయాలు బలహీనతలు ఉంటారు, కొన్ని బలంగా ఉంటారు. But the thing is, what we have to learn is మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, the weaknesses in our life, మన జీవితంలో ఉన్న బలహీనతలు, that we should crucify them as we come closer and closer to God. మనము దేవునికి సమీపంగా వస్తూ ఉంటే వాటిని మనం సిలువ వేసుకోవాలి. And the people should see that change and transformation in our lives. మనుషులు మనలో ఉన్న మార్పుని మనం ఎలాగా మనం మార్చుకున్న రూపాంతరం చెందామన్నది చూడాలి. Oh, Elkanah was happy now with having children. ఎల్కానా పిల్లలు కలిగి ఉండడం బట్టి సంతోషంగా ఉన్నాడు. And Peninnah is happy. పెనిన్నా కూడా సంతోషంగా ఉంది. And Hannah, హన్నా, she was sad. ఆమె చాలా బాధపడుతుంది. But she was since sorrow, grief and anguish was added because of the adversary in the form of Peninnah. పెనిన్నా హన్నాకి సంతానం లేదు అన్న కారణం చేత హన్నాని విసిగిస్తూ ఉన్నది పెనిన్నా.
I don't ఆమెకు know. కోపం పుట్టిస్తూ ఉన్నది. ఒక్కసారి కాదు, మళ్ళీ 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 అలాగా చేస్తూ ఉన్నది. Amen. Very nice. Yes, yes. Again and again, again మళ్ళీ and మళ్ళీ again she మళ్ళీ provoked. మళ్ళీ ఆమెకి అలాగా విసిగిస్తూ మాటలు మాట్లాడుతూ కోపం పుట్టిస్తూ ఉన్నది. I don't know, I don't understand. నాకు అర్థం కావడం లేదు. But the word says, కానీ దేవుని వాక్యం చెప్తుంది, and her rival also provoked. ఆమె వైరి అని ఇక్కడ రాయబడింది, ఆమె శత్రువు అని రాయబడింది. What they call second wife, co-sister. ఆమె తోటి ఆమె అని అంటారు కదా. ఒకవేళ రెండో భార్య ఉంటే, But here it says a rival. ఇక్కడ వైరి అని ఉన్నది, శత్రువు అని ఉన్నది. You know, every year ప్రతి సంవత్సరము they go to a place called Shiloh. షిలోకి వెళ్తూ ఉంటారు. You know what is the meaning of Hannah? హన్నా అంటే అర్థం ఏమైనది మీకు తెలుసా? Favor in grace. దేవుని యొక్క కటాక్షము మరియు కృప అని అర్థం. Favor or grace. You can say. కటాక్షము లేదా కృప అని చెప్పు. Penina means పెనినా అంటే she was a provoker. ఆమె Proud and provoker. గర్వంతో జనాల్ని విసిగించే అంటే రెచ్చగొట్టే ఆమె. That's the meaning. అదే ఆమె పేరుకి అర్థం అదే ఉంది. This man Elkanah, ఈయన ఎల్కానా, as I said, నేను చెప్పినట్లుగా every believer ప్రతి విశ్వాసి will also have good strengths, good qualities, good మంచి గుణాలు characteristics. ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. And Elkanah also ఎల్కానా కూడా was a godly person. ఆయన దేవుని గుణగణాలు కలిగిన వ్యక్తి. Oh, he was giving much importance to God, to worship, to praise God. దేవునికి ఎంతో స్తుతించాలని, దేవునికి వందనాలు చెప్పాలని ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. Even in our weakness, మన బలహీనతల్లో కూడా when we continue to pursue God, మనము దేవుణ్ణి వెతుకుతూ ఉన్నట్లయితే, కొనసాగిస్తూ ఉన్నట్లయితే, continue to, go closer to God, మనము దేవునికి సన్నిహితంగా వెళ్ళాలని చూస్తూ ఉన్నట్లయితే, God will make that weakness into strength and makes a miracle in our life. దేవుడు ఆ బలహీనతని నీకు బలంగా మార్చి నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. And here let us see, ఇక్కడ మనం చూద్దాము, this man ఈ మనుష్యుడు ఎల్కానా went up from his city. ఆయన ఉన్న చోటు నుంచి ఆయన పైనకి వెళ్తూ ఉన్నాడు, ఎక్కి వెళ్తూ ఉన్నాడు. Yearly to worship and sacrifice. ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి బలులు అర్పించడానికి ప్రతి సంవత్సరం ఆయన వెళుతూ ఉన్నాడు. To the Lord of hosts in Shiloh. షిలోహులో ఉన్న దేవునికి దగ్గరికి ఆయన ఏటేటా వెళ్ళి ఆయనకి వందనాలు చెల్లిస్తూ అర్పణలు అర్పిస్తూ వస్తున్నాడు. As I said earlier, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా wherever the word says went up, ఆయన పైకి వెళుతూ ఉన్నాడు అని అన్నప్పుడు, పైకి ఎక్కి వెళుతున్నాడు అని అంటే అర్థం ఏమైందంటే, rose up, లెగిచాడు అని అనడానికి అర్థం it is ఏమైందంటే, a blessing. అదొక ఆశీర్వాదం. They are going to a godly direction. వారు దేవుని మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. Godly decisions are taken. దైవికమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. And the blessings are in store. మరియు ఆశీర్వాదాలు అక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి. So this man ఈ మనుష్యుడు went up from his city yearly to worship and sacrifice to the Lord of hosts in Shiloh. సైన్యములకు అధిపతియగు దేవునికి, షిలోహులో ఉన్న సైన్యములకు అధిపతియగు దేవునికి ఆయన బలులు అర్పించడానికి వెళుతూ ఉన్నాడు, కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి వెళుతూ ఉన్నాడు. He is not going alone. ఆయన ఒంటరిగా వెళ్ళడం లేదు. He is not going only with his wife. ఒక్క భార్యనే తీసుకుని వెళ్ళడం లేదు. Because Penina has given children, he is not taking only Penina. పెనినాకి సంతానం ఉంది కాబట్టి పెనినాను ఆ సంతానాన్ని మాత్రమే తీసుకుని వెళ్ళడం లేదు. He is taking Penina, her children and Hannah, everybody. ప్రతి ఒక్కరిని, పెనినా, ఆమె సంతానాన్ని, హన్నాని కూడా తీసుకువెళ్తూ ఉన్నాడు. Why they are going to Shiloh? ఎందుకు వారు షిలోహుకు వెళ్తున్నారు? It should be something, very sacred place. అది ఒక పరిశుద్ధమైన పట్టణం. అది It is situated in a Canaanite town that became the central location for Israelites to worship. అది కనానీయులు ఉండే చోట ఉన్న ఒక పట్టణము, కానీ అది ఇశ్రాయేలీలందరూ కలిసి ఘనంగా దేవుని స్తుతించడానికి ఏర్పరచబడిన స్థలం. It has become the central sanctuary of God's children
of God, Israelites. ఇశ్రాయేలీలు దేవుని కుమారులు కుమార్తెలైన ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆరాధించడానికి ఒక ముఖ్యమైన ప్రాంతంగా పరిశుద్ధమైన ప్రాంతంగా అక్కడ ఉంచబడింది. After the Israelites conquered Canaan, the promised land, కనానుని గెలుచుకున్న తర్వాత ఇశ్రాయేలీలు the Ark of Covenant was installed in Shiloh. షిలోహులో దేవుని యొక్క మందసాన్ని అక్కడ పెట్టబడింది. As long as the Ark of Covenant was there in Israelites at Shiloh, షిలోహులో దేవుని యొక్క మందసము ఉన్నంత సేపు కూడా there are abundant blessings for Israelites. అక్కడ ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఇశ్రాయేలీలకు ఉన్నాయి. Because the Ark of Covenant of God was there. ఎందుకంటే దేవుని యొక్క మందసం అక్కడ ఉన్నది కాబట్టి they had prosperity, అక్కడ ఎంతో వర్ధిల్లుతూ ఉన్నారు. protection, అక్కడ కాపుదల ఉంది and victory. అక్కడ జయం ఉన్నది. Because the Ark of Covenant of God was installed in Shiloh. ఎందుకంటే షిలోహులో దేవుని యొక్క నిబంధన మందసము అక్కడ పెట్టబడింది కాబట్టి It was remaining there అది అక్కడే ఉన్నది. till it was captured by the enemies Philistines. ఫిలిస్తీన్లు శత్రువులైన ఫిలిస్తీన్లతో అది పట్టబడే వరకు అది అక్కడే ఉన్నది. And that's the reason, ఆ కారణం చేత Elkanah, he longs to go every time with his family. ప్రతిసారి కూడా ఎల్కానా ప్రతి ఏడు కూడా మొక్కుబడి అర్పించడానికి కృతజ్ఞతార్పణలు అర్పించడానికి షిలోహుకి ఆయన కుటుంబం అంతటిని కూడా తీసుకుని వెళ్తూ ఉండేవాడు. And it's a very inspiring story. అది మనము చాలా మనకి ప్రోత్సహించే కథనమై ఉన్నది. We see he's a very godly person. ఇక్కడ మనము చాలా దేవుని సంకల్పములు ఎరిగిన వ్యక్తిగా చూస్తున్నాము. And really he went to worship. It doesn't say only worship, it says to worship and sacrifice. ఇక్కడ ఆయన వెళ్ళడానికి కేవలం ఆరాధించి వచ్చేయడానికి మాత్రమే కాదు గాని వెళ్ళి ఆరాధించి మొక్కుబడులు అర్పించి బలి అర్పణలు కూడా అర్పించి వచ్చేవాడు. He used to give sacrifice. ఆయన ఒక బలి అర్పణాన్ని ఇచ్చేవాడు. Oftentimes we go to church to worship God. ప్రతిసారి మనము దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉంటాము. But we don't sacrifice. మనము ఏది అర్పణంగా అర్పించము. We don't sacrifice. మనం అర్పణాన్ని అర్పించము. What is sacrifice? అర్పణం అంటే ఏమైంది? That which is dear to you. అది నీకు ప్రియంగా ఎంచుకున్నది. Which is a wall between you and God. నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉంటున్నది. That when we go to church, అది మనం సంఘానికి వెళ్ళినప్పుడు God expects us to sacrifice. దేవుడు మనల్ని అది ఒక అర్పణంగా దాన్ని అర్పించి విడిచిపెట్టు అని అంటున్నాడు. But unfortunately, కానీ దురదృష్టవశాత్తు many of us, మనలో చాలా మంది we worship the Lord. మనం దేవుని ఆరాధిస్తూ ఉంటాము. We preach the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని We sing and praise God. మనం దేవునికి ఘనంగా స్తుతులు అర్పిస్తాము. We do prayers. మనము ప్రార్థిస్తూ ఉంటాము. And we go back. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. But then we don't sacrifice. మనము ఎటువంటి అర్పణం అర్పించం అక్కడ. This is what Elkanah does. ఇదే ఎల్కానా చేస్తూ ఉన్నాడు. He earns a lot of money. ఆయన ఎంతో ధనాన్ని సంపాదిస్తూ And then ఉన్నాడు. at the end, when the day to go there to Shiloh comes, షిలోహుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు maybe he takes much of that amount that he has saved. ఆయన దాచిపెట్టినంతా అక్కడ దేవుని సన్నిధికి తీసుకుని If you see in వస్తాడు. the Bible, మనం బైబిల్లో చూసినప్పుడు he gives to Peninnah gifts. పెనిన్నాకి బహుమతులు ఇస్తూ ఉన్నాడు. He gives gifts to the children of Peninnah. పెనిన్నా కుమారులకి కుమార్తెలకి బహుమతులు ఇస్తూ ఉన్నాడు. And then he gives a special gift to Hannah. ఆయనకి హన్నాకి ప్రత్యేకమైన బహుమతి ఇచ్చేవాడు. Because ఎందుకంటే Elkanah loved Hannah very much. ఎల్కానా హన్నాని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. And then as soon as Elkanah goes away, ఎల్కానా వెళ్ళిపోయిన తరువాత Peninnah becomes jealous. ఎల్కానాకి చాలా Peninnah వచ్చేది. becomes jealous. పెనిన్నాకి చాలా అసూయ వచ్చేది. As soon as the husband goes away, భర్త అక్కడి నుంచి వెళ్ళిపోగానే she tells Hannah. ఆమె హన్నాకి చెప్తూ ఉంటారు. Because the word of God says, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం he చెప్తూ provoked her. ఆమెని రెచ్చగొట్టేదంట. Every year Hannah goes there and she prays, Lord, give me a child. Lord, give me a child.
it is enough that Lord, this Peninnah is provoking me. The world is questioning me. Lord, I need a child. Every year she makes this prayer. ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు హన్నా ఈ ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రభువా నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు, ఈ లోకమంతా నన్ను చూసి నవ్వుతూ ఉన్నది, ఈమె పెనిన్నా నన్ను చాలా విసిగిస్తుంది, నేను దుఃఖపడుతూ ఉన్నాను అని అడుగుతూ వచ్చింది. 7th verse. 7వ వచనం మనం So it was చూస్తున్నట్లయితే year by year. ఏటేటా ఆ రీతిగా చేస్తూ When ఉండేవాడు. she went to the house of the Lord, దేవుని యొక్క మందిరానికి హన్నా వెళ్ళినప్పుడల్లా that she కూడా provoked her. ఆమెని ఎంతో విసిగించేది. Therefore, కాబట్టి she wept and did not eat. దానిని బట్టి ఆమె ఎంతో ఏడ్చి భోజనం చేయకుండా ఉన్నది. Dear beloved friends, మా ప్రియమైన స్నేహితులారా, dear beloved servant of God, ప్రియమైన దేవుని కుమారులు కుమార్తెలారా, how many times you did not eat? How many times you cried because somebody has hurt you? ఎవరో నిన్ను గాయపరిచారు అని ఏదో నొప్పించే మాట అన్నారని నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావు? It can happen in your family. నీ యొక్క కుటుంబం ద్వారా ఉండొచ్చు. When your mother scolds you, మీ యొక్క అమ్మగారు తిట్టినప్పుడు, when your father scolds you, లేదా మీ నాన్నగారు తిట్టినప్పుడు, you will not eat. ఆ కోపం పట్టినప్పుడు నువ్వు భోజనం చేయకుండా ఉంటావు. Because ఎందుకంటే you feel hurt. నీకు ఎంతో గాయం అయినట్టుగా ఉండేది. And when Elkanah gave more gifts to Hannah, ఎల్కానా హన్నాకి రెండింతలు బహుమానాలు ఇచ్చేవాడు. as soon as Peninnah goes to Hannah and says, ఎల్కానా why you are using such a costly dress? ఎల్కానా అటు వెళ్ళగానే పెనిన్నా వచ్చి హన్నా తోటి నువ్వు ఎందుకు ఇంత ఖరీదైన బట్టలు వేసుకుంటున్నావు అని. There is nothing in you. నీలో ఏమీ లేదు, You are a barren person. నువ్వు ఒక గొడ్రాలు అయినే. She provoked her to cry every time. ఆమెను విసిగిస్తూ ఉండేది, రెచ్చగొడుతూ ఉండేది, And then బట్టి ఎంతో ఏడుస్తూ ఉండేది. when Peninnah knew that Elkanah gave more gifts to Hannah, ఎప్పుడైతే పెనిన్నాకి తెలిసేదో ఎల్కానా ఎక్కువ బహుమానాలు హన్నాకి ఇచ్చేవాడు అని, then Peninnah says, what you will do with all those gifts? నువ్వు ఏం So చేస్తావు? much money, what you do? Anyhow, when you die, nobody is there for you. ఆమె ఎల్కానా ఇలాగ అంటూ ఉండొచ్చు, ఏం చేసుకుంటావు ఈ డబ్బులన్నీ, ఇంతంత ఎక్కువ ఇస్తున్నారు, నువ్వు చనిపోయాక ఎవరికి ఇస్తావు అని అట్లా మాట్లాడుతూ ఉండొచ్చు. She provoked her every year. ప్రతి సంవత్సరము ఆమెకి విసిగిస్తూ కోపం పుట్టిస్తూ And every year when she goes to Shiloh, she will weep and pray to God. ఆమె ప్రతిసారి షిలోకి వెళ్ళినప్పుడు ఏడుస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఉండేది. One day, as Peninnah provoked her, ఒక్కసారి పెనిన్నా ఆమెను ఇలాగే she విసిగించినప్పుడు was weeping so bitterly. ఆమె ఎంతో ఏడుస్తూ ఉన్నది. And then he comes. Elkanah comes. ఎల్కానా వచ్చాడు. Elkanah can tell Peninnah, no? ఎల్కానా పెనిన్నాకి చెప్పవచ్చు కదా, Why are you doing like that? ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? Why are you shouting at her? Why are you provoking her? ఎందుకు ఆమెను విసిగిస్తున్నావు అని ఎల్కానా పెనిన్నాకి చెప్పవచ్చు. But he doesn't tell. ఆమె అలా చెప్పలేదు. Because ఎందుకంటే she produced children for him. ఆమె ఆయన కొరకు పిల్లల్ని కన్నది. That's a problem in our Christian life. మన క్రైస్తవ జీవితంలో అది సమస్య అయి ఉన్నది. We don't admonish the right people. మనము సరైన వారిని గుర్తించాలి. Had Elkanah corrected Peninnah the first time, మొట్టమొదటిసారి next time I don't want to hear anything against Hannah, because I am giving you what you need. నీకు ఏది అవసరమో నేను నీకు ఇచ్చాను కదమ్మా, ఈసారి నువ్వు హన్నాని ఏమి అనొద్దు అని అని చెప్పలేదు. But he doesn't do that. అలా చెప్పలేదు. But then he comes and tells Hannah, హన్నాతో చెప్తున్నాడు, why are you crying? నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? Have I not worth more than sons and daughters? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా అని అంటున్నాడు. Don't you know that I love you? నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానని నీకు తెలీదా? But of course he is using kind words to Hannah. ఆయన చాలా దయగల మాటలు హన్నాతో పలుకుతూ ఉన్నాడు. Remember, the world is big. మీకు తెలుసు ప్రపంచం చాలా పెద్దది. Kind words, మంచి మాటలు, దయగల మాటలు, acts of kindness ఎంత దయ చూపించే పనులు in our life మన జీవితంలో can transform
people who are depressed. ఎవరైతే కుంగిన స్థితిలో ఉన్నారో వాళ్ళ జీవితాలు You మార్చివేయగలరు. don't know what is going on in their life. వారి జీవితంలో ఏం జరుగుతుందో మీకు You don't know తెలియకపోవచ్చు. what is happening in the background of their lives. వారి జీవితంలో ఏం జరుగుతుందో లోపల మీకు తెలియకపోవచ్చు. They may say something against you. నీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. But if you use kind words, even if they talk against you, వారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు దయగల మాటలు మాట్లాడుతూ ఉంటే you will transform their lives. దేవుడు నీ మాటల ద్వారా వాళ్ళ జీవితాలు మారవచ్చు. And here also, ఇక్కడ కూడా when he comforted ఆమెతో ఆదరించే మాటలు మాట్లాడాడు హన్నాని. and when he comforted her, ఎప్పుడైతే ఆమెని ఆదరించే మాటలు మాట్లాడాడో a great blessing came to her. ఆమె మీద గొప్ప ఆశీర్వాదం వచ్చింది. You know, whenever Han rose, got up, went down means they're going for destruction. వాళ్ళు కిందకి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు నాశనానికే వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు, లేచి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, అభివృద్ధి పొందడానికి వెళ్తున్నారు. Every word becomes a significant meaning in the word of God. దేవుని యొక్క వాక్యంలో ప్రతి ఒక్క మాటకి ఒక ప్రత్యేకమైన అర్థము, ఒక ప్రత్యక్షత ఉన్నది. After Elkanah said like that, ఎల్కానా ఆ విధంగా చెప్పిన తర్వాత 9th verse, 9వ వచనం మనం చూసినట్లయితే so కాబట్టి, so means it has a great meaning. కాబట్టి అన్నదానికి చాలా గొప్ప అర్థం ఉంది. Because Elkanah comforted Hannah, ఎందుకంటే ఎల్కానా హన్నాని చాలా ఆదరించాడు. so Hannah arose. దానిని బట్టి హన్నా లేచి, After they had finished eating and drinking in Shiloh, అన్నపానములు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి, now the Eli the priest was sitting at the seat by the doorpost of the tabernacle of the Lord. ఏలి మందస స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా, 10th verse, and she was in the bitterness of soul and prayed to the Lord and wept in anguish. దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేచు బహుగా ఏడ్చుచు. Bahuga yechuchu, wonderful words here. And then she made a vow and said, "O Lord of hosts, ఆమె ఈ విధంగా పలుకుతుంది దేవుని సన్నిధిలో, if you will indeed look on the affliction of your maidservant and remember me and not forget your maidservant, but will give your maidservant a male child, then I will give him to the Lord all the days of his life." 11వ వచనం మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. See how Hannah's prayer has changed. ఎలాగా హన్నా యొక్క ప్రార్థన మారిపోయింది. Every year she says, give me one son, Lord. ప్రతి సంవత్సరం ఆమె నాకు కొడుకు నీవు ప్రభా, నాకు కొడుకు నీవు ప్రభా, కొడుకు నీవు ప్రభా అని అంటూ ఉండవచ్చు. But now she says, కానీ ఇప్పుడు అంటుంది, take Lord, ఇవ్వు ప్రభా, తీసుకో ప్రభా, I will give my child forever into your service. ఎప్పటికీ నీ దగ్గర నేను ఉంచుతాను, నీకు సేవకి అప్పగిస్తానని చెప్తున్నాడు. I will give your maid, indeed on the affliction of, and remember me, not forget your maid, but I will give your maid servant a maid, then I will give him to the Lord all the days of his life. నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసింది. And Eli was sitting there at the doorpost. అక్కడ ఆ స్తంభం దగ్గర ఏలి, యాజకుడైన ఏలి అక్కడ కూర్చుని ఉన్నాడు. It looks like there are many different types of people come to worship the Lord. అక్కడ రకరకాలైన జనాంగము దేవుని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. I don't know, because the way Eli says, ఏలి చెప్పిన దాని, why are you drunk? నువ్వు ఎందుకు మత్తురాలువై ఉన్నావు అని అన్నాడు. That means he might have seen people drunk and praying there also. అక్కడ ద్రాక్షరసం తీసుకుని అక్కడికి వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు ఆ సమయంలో. Here what Eli says, let us ఇక్కడ see. ఏలి ఏమంటున్నాడో చూద్దాం మనం. How long will you be drunk?
Put away your wine away from you. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, But Hannah answered and said, హన్నా ఈ విధంగా జవాబిచ్చింది. 15th verse. 15వ వచనము. No, my Lord, I am a woman of sorrowful spirit. I have drunk neither wine nor intoxicating drink, but I have poured out my soul before the Lord. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. If there are other people in the place of Hannah, ఒకవేళ హన్నా చోటు ఇంకెవరైనా ఉండుంటే they would have said, reacted. వాళ్ళు ఇంకో విధంగా ప్రతిస్పందించేవారు. Are you a man of God? నువ్వు ఒక దైవజనువేనా? Don't you know నీకు తెలీదా what I am doing? నేను ఏం చేస్తున్నాను నీకు తెలీదా? Come and see whether I am getting a smell, నువ్వు వచ్చి నా వాసన చూడు. whether I am drinking, I am drunk. నేను తాగున్నానా? You don't understand నీకు అర్థం కాదా? my problem? నా సమస్య నీకు అర్థం కాదా అని They would have చెప్పి reacted. ఆ విధంగా అని ఉండేవాడు. Many will react like that. ఎంతో మంది అలాగే Nowadays, చెప్తారు. ఈ రోజుల్లో a small question, if you give question somebody, ఒక చిన్న ప్రశ్న ఎవరినైనా అడిగినట్లయితే they will get misunderstand. వాడికి Misunderstood. సరిగా అర్థం చేసుకోరు. They don't have understanding. వారికి They will react or rather వారు react. తిరిగి ఎలాగ ప్రతిస్పందిస్తారంటే But here ఇలా. Hannah did not react. కానీ హన్నా అలాగా Why? తిరిగి చెప్పలేదు. There's a great truth. ఎందుకు? Great truth. అక్కడ There's a great truth గొప్ప సత్యం ఆమెలో ఉంది. that I should learn and you should learn. నేను నువ్వు నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం అక్కడ ఉంది. When we go into the presence of God, మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు, when we pray like Hannah, మనము హన్నా వల్లే how ప్రార్థిస్తున్నప్పుడు, she prayed in the bitterness of soul. ఎవరైతే మనో దుఃఖం గలవారే ప్రార్థిస్తూ ఉంటారో, And then when you do that, నువ్వు అలాగా when చేసినప్పుడు somebody accuses you, నిన్ను ఎవరైనా తీవ్రంగా మాటలు మాట్లాడుతున్నప్పుడు, your praising, your worship, your prayers should be such strong that even that people who accuse you, you will not react. నీ యొక్క స్తుతి, నీ యొక్క ఆరాధన, నీ యొక్క ప్రార్థనలు ఎంత బలంగా ఉండాలి అని అంటే, ఒకళ్ళు నీ మీద నిందలు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పటికి కూడా అది నీకు ఏమాత్రం ఎన్నిక లేని దానిగా ఉండాలి. Oh, she really melted the heart of Eli by her beautiful words. ఆమె యొక్క అందమైన మృదువైన మాటలతో ఏలి యొక్క హృదయాన్ని కరిగించి వేసింది. She said, ఆమె no, అన్నది, she was very weeping and crying, and not now this prayer, this cry is not a cry of desperation. ఆమె ఎంతో ఏడుస్తుంది, దుఃఖంతో ఉంది, మనో దుఃఖంతో ఉంది. కానీ ఈ దుఃఖము ఏదో పొందుకోవాలనే ఆశతో కాదు, Not a desperation. ఏదో కావాలి అని ఆతృతతో వెళ్ళడం లేదు. No, it's not a prayer with a prayer of disappointment. లేదా ఒక నిరుత్సాహంతో నింపబడిన ప్రార్థనలాగా లేదు. This is not a prayer of powerlessness. ఒక శక్తిహీనమైన ప్రార్థనలాగా లేదు. But it was a prayer of powerfulness. అది ఎంతో శక్తితో It's నింపబడిన a prayer ప్రార్థన of ఉంది. holiness. అది పరిశుద్ధతతో It's a నింపబడిన prayer of ప్రార్థన. meeting God in the center of her life. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కలుసుకునే ప్రార్థన అయి ఉన్నది. And that's the reason ఆ కారణం చేత her life was filled with joy ఆమె జీవితం అంతా కూడా ఆనందంతో నింపబడింది. at that moment. ఆ సమయంలో And when Eli remarked like that, why are you drunk? ఏలి ఎప్పుడైతే ఆమెకి అలాగా మాట్లాడాడు, నువ్వు ఎందుకు మత్తురాలువై ఉన్నావు అని అన్నప్పటికీ కూడా, She said, no, my Lord, నా ఏలినవాడా అది కాదు అని I am చెప్తుంది. a woman of sorrowful spirit. నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను అని చెప్తుంది. And she tells him, ఆమె చెప్తుంది ఆయనతోటి, I did not drink, I did not take intoxicating drink. నేను ద్రాక్షారసంనైనను మద్యంనైనను పానం చేయలేదు. I have drunk neither wine nor intoxicating drink, but I have poured out my heart to the Lord. కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. How many times we poured out our heart to the Lord when we went to church to worship the Lord? మనం ఎన్నిసార్లు సంఘానికి వెళ్ళినప్పుడు మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించాము. A turnaround in our life. మన జీవితంలో ఒక గొప్ప మార్పు ఎప్పుడు తీసుకొచ్చింది?
Amen. Because when we are in weakness, మనం బలహీనతలో ఉన్నప్పుడు that weakness is magnified by the world. ఆ బలహీనత ని చూసి ఈ లోకమంతా దాన్నే చూపిస్తూ ఉంటది ఎక్కువగా. It will magnify our weakness. మన యొక్క బలహీనతని ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటది But we లోకం. should come closer and closer to God. మనము దేవునికి సమీపంగా వస్తూ ఉంటాం. And as we come closer and closer to God, మనము దేవునికి సమీపంగా వస్తూ the ఉంటే world continues to show the weakness in our lives, magnifying our weakness. ఈ లోకము మనలో ఉన్న బలహీనతలు ఎంతో ఎక్కువగా చూపిస్తూ వాటినే భూతద్దంలో చూపిస్తున్నట్టు But చూపిస్తారు. as we continue in the Lord, మనము దేవునిలో ప్రభువులో కొనసాగుతూ ఉన్నట్లయితే that weakness becomes a strength, and that ఆ weakness becomes a miracle. ఆ బలహీనత మనకి బలంగా మారుతుంది మరియు మనకు ఒక అద్భుతాన్ని తీసుకుని వస్తుంది. Amen. ఆమేన్. Are you happy this morning? ఈ ఉదయాన్ని మీరు సంతోషంగా ఉన్నారా అండి? Do you want to encounter God like Hannah? హన్నా వల్లే మీరు కూడా దేవుని కలుసుకోవాలని చూస్తూ ఉన్నారా? If people criticize you, ఒకవేళ మనుషులు మిమ్మల్ని తీవ్రంగా చెప్తూ people abuse you, దేవుడు మనుషులు people insult you, people humiliate you, అవమానపరిచి నిందలన్నీ వేస్తున్నప్పుడు can we react like Hannah మనము కూడా అలాగనే ప్రతిస్పందిస్తామా? with good, powerful, kind words? మంచి శక్తితో కూడిన దయగల మాటలు మాట్లాడతామా? And she said, ఆమె అంటుంది, I have poured out my soul to the Lord. నేను నా యొక్క హృదయాన్ని దేవునికి కుమ్మరించాను దేవుని సన్నిధిలో అని And you know what? అంటున్నాను. కుమ్మరించాను అని అంటుంది. You know what happened to Eli? ఇక్కడ నిజంగా ఏం జరిగిందో తెలుసా? Eli got the best revival message from Hannah. హన్నా దగ్గర నుంచి ఏలీకి ఒక మంచి వర్తమానం వచ్చింది. ఉజ్జీవమైన వర్తమానం. ఉజ్జీవము. He was blessed because of Hannah's prayer. I thought she's drinking. She was praying, and I'm so sorry, God. She's such a nice woman, and she's saying, "Oh my Lord, I'm not drunk. I poured out my soul." And because he was not happy actually, because his sons who are priests, they were doing evil. They were womanizing. They were corrupt. They were taking money. They were stealing all sorts of things, and he was not happy. Eli was not happy because children are not happy. Children are wicked, and because of that, Eli was not having the peace of mind, and her prayer and her behavior has made a resurgence in his life. ఇక్కడ ఏలీ పరిస్థితి చూస్తే ఏలీ కుమారుడు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. వాళ్ళు పరిచర్య చేయడం లేదు, అన్నీ కూడా చెడు పనులు చేస్తూ ఉన్నారు. దానిని బట్టి ఏలీ ఎంతో దుఃఖంలో ఉన్నాడు. కానీ ఈమెను చూస్తే, హన్నాని చూస్తే ఆమె ఎంతో దయగల మాటలు మాట్లాడుతుంది, గొప్ప సత్యాన్ని ఆయనకి చెబుతూ ఉన్నది. దానిని బట్టి ఏలీ ఎంతో సంతోషించాడు. And then Eli was so happy. ఏలీ ఎంతో సంతోషించాడు. And what Eli says, let us see. ఏలీ ఏమంటున్నాడో మనం చూద్దాము. Then Eli answered and said, ఏలీ అంతటా ఈ విధంగా జవాబు చెప్తున్నాడు. Go in peace, and the God of Israel grant your petition which you have asked. నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. Here we can observe, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, Eli is an anointed man of God. ఏలీ ఒక అభిషేకం పొందిన దైవజనుడై ఉన్నాడు. He was a prophetic man of God. ఆయన ప్రవచన వరముతో నింపబడిన దైవజనుడై He ఉన్నాడు. is a chosen man of God. ఆయన దేవునిచే ఏర్పరచబడిన దైవజనుడై He ఉన్నాడు. walked faithfully with God, ఆయన దేవునితో నమ్మకస్తుగా నడుచుకున్నాడు. though his children were going astray. అతని కుమారులు ఎంతో దుర్మార్గంగా ఉంటున్నప్పటికీ కూడా He did not ask God, ఆయన దేవుణ్ణి అడగలేదు, what should I give Hannah? నేను ఏమి ఇవ్వాలి హన్నాకి అని చెప్పలేదు. No, he had the gift of prophecy, ఆయనకి the gift of miracle. అద్భుతాలు మరియు ప్రవచనం చెప్పే వరము ఉన్నది. He straight away said, ఆయన తిన్నగా చెప్పాడు. he doesn't know what she needs, ఆమె ఏమి కోరుకుంటుందో ఆయనకి తెలియదు. but he says, ఆయన ఇలాగ అంటున్నాడు, go in peace. నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. Whatever petition you have, నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో God is going to grant you. దేవుడు నీకు ఆ మనవిని నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. Can you say amen with me? నాతో పాటు ఏమని చెప్తారా? Yes, our God is a God, a prayer answering God. మన దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. But we should yield our life totally to God like Hannah. మనము పూర్తిగా ఎలాగా
హన్నా అప్పగించుకుని హృదయాన్ని కుమరించిన అలాగే The మన prayer of give has changed to take, Lord. ఇక్కడ ఇవ్వు దేవా అనే ప్రార్థన కాస్త నువ్వు తీసుకో ప్రభా, నువ్వు తీసుకో అని He అంటున్నాడు. said, I don't care if my son is not with me, but I want to give him entirely to serve my Lord. నేను నా కొడుకు నాతో పాటు ఉండకపోయినా పర్వాలేదు, నేను దాని గురించి చింతించాను, కానీ ఆ కొడుకు ఆయన బ్రతుకు దినములన్నీ కూడా నీకు సేవ చేయడానికి నేను అప్పగించుతున్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. Are you happy this morning? ఈ ఉదయాన్నే మీరు సంతోషంగా ఉన్నారా? Are you disappointed because of some problems in your life like Hannah? మీ జీవితంలో ఏదైనా ఆ సమస్యలు ఉంటే దాన్ని బట్టి నిరుత్సాహంతో మనోదుఖం కలిగి ఉన్నారా? And your prayers are not answered. మీ యొక్క ప్రార్థనకి జవాబు రావట్లేదని Let అనుకుంటున్నారా? us come back like Hannah. మనము కూడా హన్నా వలె తిరిగి వద్దాం. Let us see what Hannah does. హన్నా ఏం చెప్తుందో చూడండి. 18th verse. 18వ And she said, let your maidservant find favor in your sight, my Lord. So the women went her way. So the women went her way and ate, and her face was no longer sad. ఆమె అతనితో, నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖంగా ఉండటం మానెను. Amen. ఆమేన్. What a wonderful conclusion of this woman. ఎంత చక్కని ముగింపు ఉన్నదండి ఈ స్త్రీకి. Let the world think anything. ఈ లోకం ఏమన్నా అనుకోనండి, They may accuse me నువ్వు ఎన్నన్నా అనని. if I give my son to the service. నేను నా కుమారుణ్ణి దేవుని సేవకు అప్పగించినప్పుడు If there nobody is with me, నాతో ఎవ్వరూ లేరు, లేకున్నా కూడా లేకున్నా కూడా I will praise you, Lord. నేను నిన్ను స్తుతిస్తాను. Because I have the joy that I give my son, my child to serve the Lord. నేను నిన్ను సేవించడానికి నా కుమారుని ఇస్తే నాకెంతో ఆనందం ఉంటుంది. And then she prayed and God answered through Eli. అప్పుడు ప్రార్థన చేసి దేవుడు ఏలీ ద్వారా జవాబిస్తాడు. Then 19th verse, then they rose early. Again you see here. అప్పుడు మనము వారు ఉదయాన్నే లేచి When it says rose early, మనం ఉదయాన్నే లేచి rose, లేచారు, it's a blessing. అది ఒక ఆశీర్వాదం. And no longer, they rose early in the morning and worshipped before the Lord and returned and came back to Ramah, their house. వారు ఉదయాన్నే లేచి ఏటేట అర్పించి బలిని అర్పించి మొక్కుబడిని చెల్లించి తిరిగి వారి ఇంటైన రామాకు వచ్చేసారు. And Elkanah knew his wife ఎల్కనా ఎరిగి ఉన్నాడు, Hannah, and the Lord remembered her. దేవుడు ఆమెను జ్ఞాపకం ఉంచుకున్నాడు. So it came to pass in the process of time, 20th verse, that Hannah conceived and bore a son and called his name Samuel. ఆమె ఒక కుమారుని కని ఆమెకి సమూయేలు అని పేరు పెట్టింది. Amen. Amen. You know, when God delays prayer, దేవుడు ప్రార్థనకి ఆలస్యం చేస్తుంటే జవాబు ఇవ్వడం, when you are broken hearted, నువ్వు ఒకవేళ విరిగిన హృదయం కలిగి ఉన్నావేమో, when you are in the crossroads, లేదా ఎటు వెళ్ళాలో తెలియని 4 రోడ్లలో ఉన్నావేమో, don't know what to do, నువ్వు ఏం చేయాలో ఎరగక ఉన్నావేమో, when you go next time to the church to worship the Lord, నువ్వు మళ్ళా సంఘానికి వెళ్ళి ఆరాధించడానికి కూర్చున్నప్పుడు let our prayers be like prayer of Hannah. మన ప్రార్థనలు హన్నా ప్రార్థనల వల్లే ఉండనిద్దాం. What a wonderful, truth the Bible gives here. Her countenance was no more sad. అక్కడ ఎంత చక్కని వాక్యం మనకి ఎంత ప్రోత్సాహకరంగా చెబుతున్నాడు. ఆమెకి ఎప్పుడూ దుఃఖముఖములా లేదు అని Lord, I tell Lord, why don't you give me like Hannah? ప్రభు, నేను ఎప్పుడు చెప్తా, దేవా హన్నాలాగా నాకెందుకు ఇవ్వవు ప్రభు. My countenance, Lord, may my countenance be like Hannah, Lord. ప్రభు, నా ముఖము కూడా ఎటువంటి దుఃఖం లేకుండా వెలుగుతూ ఉండాలి హన్నా వలె ప్రభు. Can we make that prayer this morning? అలాగా మనం ప్రార్థన చేద్దామా? God does great things in our life. దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు And జరిగిస్తాడు. then Hannah gives, Hannah, as a child grows, he tells Samuel, that boy, Babu, you won't be with me. నువ్వు నాతో ఉండవు బాబు, You will be going to Eli uncle, Eli tata. ఏలీ తాత దగ్గరికి వెళ్తావు నువ్వు, And there you will serve the Lord. అక్కడ నువ్వు దేవుని సేవిస్తావు. You are happy with me? నువ్వు సంతోషంగా ఉన్నావు. That boy says, yes, I am happy. అవును అమ్మా, నేను సంతోషంగా But you ఉన్నాను. want 100 times happiness than here? ఇక్కడ కంటే నువ్వు
100 వాళ్ళు సంతోషంగా ఉండాలని Then you కోరుకుంటున్నాను. go to Eli నువ్వు Dada. అక్కడ ఏలి గారి దగ్గర There you will have the joy. అక్కడ నీకు ఆనందం ఉంటుంది. 100 times more than here. 100 ఇక్కడ కంటే 100 అక్కడ She బాగుంటుంది. built the child like that. ఆమె అలాగా And పెంచింది. she took him to Eli. ఆమె ఏలి దగ్గరికి And then తీసుకెళ్ళింది. that the child, ఆ కుమారుడు no, I won't stay here. I will come back. Other children are there, they will say like that. వేరే పిల్లలు అయితే నేను ఇక్కడ ఉండనని ఎడడం మొదలు పెడతారు. But she didn't do like that. కానీ అలాగ లేదు. But then, because that boy ఆ అబ్బాయి said, I will be here. నేను ఇక్కడే ఉంటానని I will చెప్పాడు. serve the Lord. నేను దేవుని Because సేవిస్తాను. mother taught her like that. ఎందుకంటే తల్లి అలాగ నేర్పించింది. Amen. Hallelujah. హల్లెలూయా. God is a God who, this God of Hannah is God of you and me. హన్నా దేవుడే, నీ దేవుడు నా దేవుడై ఉన్నాడు. If you are going through any severe problems in our life, మన జీవితంలో ఎటువంటి సమస్యలు గుండా మనం వెళ్ళినప్పుడు కూడా no peace, సమాధానం లేకపోయినట్లయితే, delayed prayer answers in your prayers, నీ జీవితంలో జవాబు ఉత్తరము ఆలస్యమవుతుందని నువ్వు as a అనుకుంటున్నట్లయితే, parents, as a young people, యవనస్తులుగా లేదా తల్లిదండ్రులుగా let us come to God and pray like Hannah. మనము దేవుని యొద్దకు వచ్చి ప్రార్థిద్దాము హన్నా వలె. And remember, let's not just come and worship the Lord, but worship with sacrifice. మనము కేవలం వచ్చి ఆరాధించడం మాత్రమే కాదు, మనం ఒక అర్పణ It అర్పిద్దాం. should not be a wasted years in a church going. మన సంఘం వెళ్ళడం అంటే వ్యర్థమైన దినాల్లా Going and coming, going and వెళ్ళి రావడం coming. వెళ్ళి రావడం కాదు. But you know, కానీ worship and sacrifice. దేవుని ఆరాధించండి, అర్పణ అర్పించండి. What is best in you, నీలో ఉన్న శ్రేష్టమైనది give it to the Lord. దేవునికి ఇవ్వండి. And give the best of the time to the church. దేవునికి శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వండి. Prepare yourself. మిమ్మల్ని సిద్ధపరచుకోండి. Come early to the church. సంఘానికి త్వరగా రండి. Help in the church activities. సంఘంలో పనుల్లో సహాయం Before చేయండి. the service. సర్వీస్ అంతా ఉండండి. Kakamundu. కాకముందు Prepare by praying together as a group. గుంపులుగా ప్రార్థించండి. God bless you. దేవుడు మిమ్మల్ని Let's బాగా bow down our దీవించుగాక. ears. మనము తలలు eyes. వచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. If you want to give your life to God, మీ యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వాలని God has కోరుకున్నట్లయితే, spoken to you. దేవుడు నీతో మాట్లాడినట్లయితే, If you want to be like Hannah, నువ్వు హన్నాలా ఉండాలని కోరుకున్నట్లయితే, if you are blessed, ఆశీర్వదింపబడి speak to us. మాతో మాట్లాడినట్లయితే, Send us your response, comments. మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ యొక్క ప్రార్థన విన్నపాలు చెప్పవచ్చును. Through the YouTube. యూట్యూబ్ ద్వారా మీరు And we will తెలియజేయండి. answer you. మేము మీకు జవాబు And we ఇస్తాం. will pray for you. మీ కొరకు ప్రార్థన Let's చేస్తాం. pray. ప్రార్థన Our చేసుకుందాం. gracious, loving Heavenly Father, అత్యంత కృపగల పరలోకమందున్న మా తండ్రి, thank you for this wonderful time you have given to us. ప్రభా మాకు ఇచ్చిన అద్భుతమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you, Lord, for this great, wonderful privilege you have given to us to listen to your word. ప్రభా మీ యొక్క వాక్యం వినడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రం One చెల్లిస్తున్నాము. of the ప్రభా greatest characters, Lord, గొప్ప Hannah, గుణగణాలు ప్రభా హన్నా యొక్క, and how Samuel was blessed. ఎలాగ సమయంలో ఆశీర్వదింపబడ్డావు అని. The child whom you gave to Hannah, ప్రభా హన్నాకి ఇచ్చిన కుమారుడు ప్రభా, how, Lord, when he prayed, the anointing came to David, and through David, Lord Jesus Christ was born. ప్రభు ఆయన ప్రార్థించినప్పుడు ప్రభు అభిషేకించావు తండ్రి. ప్రభు దావీదుని అభిషేకించాడు ప్రభా. దావీదు సంతానం ద్వారా యేసుక్రీస్తు వారి లోకంలోకి And వచ్చాడు. that's how, Lord, we remember Jesus Christ and the birth ప్రభా యేసుక్రీస్తు వారి ఆయన జన్మమును మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. is because of Hannah, హన్నాని బట్టి because ప్రభా, of the prayer of Hannah, హన్నా యొక్క ప్రార్థనని బట్టి and because of the anointing of Samuel to David. ప్రభా ఆ సమయాల నుండి దావీదుకి వచ్చిన అభిషేకం ద్వారా Help ప్రభా, us, Lord, to humble ourselves. ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకునేందుకు మాకు సహాయం చేయండి ప్రభా. God, crush us. ప్రభా మమ్మల్ని అలగొట్టండి నాయన. Lord, give us a broken heart. ప్రభా విరిగి నలిగిన హృదయం దయచేయండి We ప్రభా. surrender our life to you, Lord. ప్రభా మమ్మల్ని మేము మీ యొక్క సన్నిధికి అప్పగించుకున్నాం. May thy will be done in our lives. ప్రభా మా జీవితంలో నీ చిత్తం నెరవేర్చబడును గాక. Bless us, strengthen us, Lord, throughout this week. Help us to be a vessel useful for you. ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి, బలపరచండి. ఈ వారం అంతా ప్రభా నీ చేతిలో పనిచేసే పనికొచ్చే పాత్రలాగా మమ్మల్ని వాడుకోండి. Bless all our church members. ప్రభా సంఘ సభ్యులందరినీ పేరు పేరున Oh, bless all ఆశీర్వదించండి. those who are hearing on the online service. ప్రభా ఆన్లైన్ సర్వీస్ ద్వారా వింటున్న వారందరినీ ఆశీర్వదించండి. Meet their needs. వారి అవసరతను తీర్చు. You know their situations, O Lord. ప్రభా వారి పరిస్థితులన్నీ నీవే ఎరిగి ఉన్నావు తండ్రి. Bless them.
వారిని ఆశీర్వదించండి abundantly for your glory. ప్రభా నీ మహిమార్థమైన సమృద్ధిగా ఆశీర్వదించండి In తండ్రి Jesus' most mighty name we pray. యేసుక్రీస్తు వారి బలమైన నామములో మేము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. The grace of our Father and of the Son and the sweet fellowship of the Holy Spirit rest and abide with us both now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. Amen. ఆమేన్. God bless you and have a wonderful time. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. అద్భుతమైన సమయాన్ని గడపండి. ఆమేన్.